హాయ్ అండి, ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ముగ్గు వేయడం రాకపోయిన వాళ్ళు కూడా చక్కగా ముగ్గు వేసుకోవడం ఎలా అనేది చూపించబోతున్నానే. ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. విక్స్ వేపర్ రబ్బు కేవలం ముక్కు దిబ్బడ వచ్చినప్పుడు గొంతుకి ముక్కుకి మాత్రమే అనుకుంటే మీరు విక్స్లో కాలేసినట్టే. విక్స్ వేపర్ రబ్ని చెవులకు కూడా ఉపయోగించుకోవచ్చండి. మీకు చెవుల్లోని పోటు ఉండేటప్పుడు విక్స్ని కొంచెంగా కాటన్లో తీసుకొని చెవుల్లో పెట్టుకున్నట్లయితే మీకు వెంటనే రిలీఫ్ అనేది వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అంతేకాదు, కాళ్ళ మడమల కింద ఇంకా అలాగే మధ్యలోని వరిసిపోయినప్పుడు ఈ రకంగా విక్స్ని అప్లై చేయడం వల్ల అక్కడ తొందరగా మానుకోవడం అనేది జరుగుతుంది. మరి విక్స్తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని అంటే, పూర్వకాలంలోని మనకి మెడిసిన్స్ ఎక్కువ లేనప్పుడు ఈ విక్స్ని ఇంకా అలాగే అమృతాంజనాన్నే ప్రతిదానికి వాడేవారండి. మరి మీరు కూడా వాడితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ అయితే చూసేద్దాం. టిప్ అనే కన్నా ఈ డ్రాప్స్ గురించి మీ అందరికీ చెప్దామని ఒక చిన్న యాడ్ అయితే చేశానండి. పంచతులసి డ్రాప్స్ అన్నమాట. పంచతులసి డ్రాప్స్ యూజ్ చేయడం వల్ల 100% ఆయుర్వేదిక్ కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్స్, ఇంకా అలాగే న్యాచురల్ ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే డిటాక్సిఫికేషన్ కూడా జరుగుతుంది. అలాగే హెల్ప్స్ ఇన్ క్యూరింగ్ రెస్పిరేటరీ డిజార్డర్స్, రిలీఫ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్. ఇవన్నీ కూడా దీని మీద రాసి ఉంటాయండి. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇంకా అలాగే ఎక్స్పైరీ డేటు దాంతోపాటుగా రేట్ అయితే ఉంటుంది 189 రూపీస్. ఇది వచ్చేసి మనకి 30 ml ప్యాక్ అండి. ఇదేంటంటే 1 లీటర్ వాటర్లోని మనం 1 డ్రాప్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదేంటి డ్రాప్స్ అంటున్నారు, ఇదేమైనా కేరళ క్రైమ్ జాలీ ఆంటీ లాగా అని అనుకుంటున్నారా? కాదండోయ్ బాబు, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన థర్డ్ టిప్ అయితే చూసేద్దాం. థర్డ్ టిప్లోని ముగ్గులు రాని వాళ్ళు కూడా చక్కగా ముగ్గులు పెట్టే విధంగా నేను ఒక టిప్ని అయితే చెప్పబోతున్నానండి. ఇక్కడైతే మనం ముందుగాను ఇలా క్లీన్ చేసేసుకొని వాటర్తోని ఆ తర్వాత రంగులు ఏ వేయాలనుకుంటున్నామో వాటిని అయితే ఈ రకంగా రౌండ్గా వేసి అందులోని ఇలాంటి చక్రాలు పెట్టి పైన ముగ్గు పిండి వేసుకున్నట్లయితే చక్కగా ముగ్గు అయితే వచ్చేస్తుంది. అందరి ముగ్గుల కన్నా మన ముగ్గే చాలా బాగుంటుంది. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ చూసేద్దాం. కర్రీస్ త్వరగా అయిపోవాలి, మనకి టైంతో పాటు గ్యాస్ కూడా సేవ్ అవ్వాలి అనుకుంటే ఇది ట్రై చేయండి. ములంకాయలు వేసేటప్పుడు మనము కొంచెంగానే అందులో ఉప్పు పసుపు వేసేసి టమాటాలు వేసి కొంచెంగా నీళ్లు వేసి కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ అంటే 2 విజిల్స్ కొట్టించి ఆ తర్వాత తీసేసి మనం ముందుగానే ఉల్లిపాయలు అవి తరుక్కొని వాటిని ఫ్రై చేసుకొని అందులో ఇవి వేసామనుకోండి తొందరగా కర్రీ అయితే అయిపోతుంది. ఇది ఒక్కటే కాదండి, చిక్కుడుకాయలు, బర్బాటీలు, దొండకాయలు వగేరా వగేరా కాయగూరలని ఈ రకంగా ఉడికించుకోండి. చాలా తొందరగానైతే అయిపోతుంది. నేను ఇందులో వాటర్ ఎక్కువగా తేలిందనమాట. దాన్ని ఏం చేస్తున్నానంటే దాన్ని చారులోనైతే వేసుకోబోతున్నానండి. అలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. అంటారు కదా ఆసలావు పీక సన్నం అని, ఇదేనండి. ఏదో గ్యాస్ టైము సేవ్ చేసేస్తున్నాం అని అనుకుంటాం కానీ ఎక్కడ పెట్టవలసిన ఖర్చులు అక్కడ పెడుతూనే ఉంటామండి. అది కొంచెం మార్చుకుంటే మన జీవితం బాగుంటుందన్నమాట. అయితే చూస్తున్నారు కదా, ఇవి బాగా ఏగిన తర్వాత అప్పుడు అందులో అయితే వేసేసాను. ఈ రకంగా కర్రీ అయితే అయిపోతుంది. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనకి ఆడపిల్లలు ఉండేటప్పుడు ఇలాంటి బాధలన్నీ తప్పవండి. పాత గౌన్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ రకంగా చిరిగిపోయి పొట్టయిపోయి ఉంటాయి కదా, వీటిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను అనమాట. దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తానండి. కాదేది అనర్హం అని ఏదైనా కూడా మనం మళ్ళీ రీయూజ్ చేసి మనం దాన్ని వాడుకోవచ్చండి. అయితే ఇది అందమైన బ్యాగ్ కింద, హ్యాండ్ బ్యాగ్ కింద తయారు చేసుకోవచ్చు. ఇంకా అలాగే తలకు పెట్టుకునే క్లిప్స్ కింద కూడా తయారు చేసుకోవచ్చు. మన వాళ్ళందరికీ కూడాను కొత్తవి ఏవైనా కనిపిస్తే దాని మీద మోజు ఎక్కువ అయిపోతుందండి. ఈ మధ్యకాలంలోనైతే కొరియన్ స్టైల్ హెయిర్ క్రంచెస్ అని చెప్పేసి రకరకాలుగా తలకు పెట్టుకునేవి అయితే వచ్చేస్తున్నాయి. అవి మనం ఇంట్లోనే ఈ రకంగా చేసుకున్నాం అనుకోండి, ఏమాత్రం ఖర్చు లేకుండా అందమైన స్క్రంచెస్ అయితే తయారైపోతాయి. అలాగే మన పిల్లలకి కూడా బాగా నచ్చుతాయండి. అయితే ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మరి చూస్తున్నారు కదండి, గౌన్ అయితే ఈ రకంగాను 2.5 ఇంచెస్ వెడల్పు పెట్టుకొని 20 ఇంచెస్ పొడవున ఈ రకంగానైతే కట్ చేసుకొని ఎడ్జెస్ అయితే మనం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలోకి ఈ రకంగాను రివర్స్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి. కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఏది దొరికినా మనం వదిలిపెట్టాం కదా, ఈ రకంగానైతే స్టిచ్ వేసుకున్న తర్వాత పిన్నీస్ పెట్టుకొని రివర్స్ అయితే చేసేసుకోవాలండి. రివర్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఎలాస్టిక్ అయితే వేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, ఈ సైజు ఎలాస్టిక్ని ఈ రకంగా వేసుకొని అక్కడైతే స్టిచ్ వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని మనము స్టిచ్ కనిపించకుండా లోపల నుంచి అయితే వేసుకోవాలన్నమాట. కుట్టంతా కూడాను అంతేనండి, అందమైన స్క్రంచీ అయితే రెడీ అయిపోయింది. మరి మన ఛానల్లోని ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేరు, కామెంటు వేయడం మర్చిపోకండి.